సన్నిధి 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 నాశంతా నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి నాశంతా నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి 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 నాశంతా నీ సన్నిధి నా సామర్థ్యం నీ సన్నిధి నాశంతా నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి. నిన్ను విడిచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకున్న దేవాన్ని. అవును, మనము ఆయన విడిచిపెట్టి ఎంత దూరం వెళ్ళిపోయినా కూడా ప్రభు మన వెంట వచ్చి మనల్ని హత్తుకున్నారు అని దేవుని నామాన్ని స్తుతించండి. హృదయపూర్వకంగా స్తుతిద్దాం. మన మార్గము ఎంత దూరమైనా కూడా, మనము ఎంచుకున్న మార్గము ఎంత ఇరుకైనది కూడా తండ్రి దాని విశాలపరిచే దేవుడై ఉన్నాడు. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను సన్నిధి 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 నాశంతా నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి నాశంతా నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి. మనకున్నదంతా, మనం చూస్తున్నదంతా ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే. కేవలం ఆయన పరలోకము, మన పరలోక భాగ్యం మాత్రమే స్థిరమైనదని దేవుని నామాన్ని స్తుతించండి. ఇప్పుడు మీరు కలిగి ఉన్నది కానీ, మనం సంపాదిస్తుంది కానీ ఏదైనా కూడా అదంతా ఈ లోకంలో మనం విడిచిపెట్టి మళ్ళీ దేవుని సన్నిధానానికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో మనం యాత్రికులమై ఉన్నాం. ప్రభువా, నాకున్నది, నేను ఈ లోకంలో చూస్తున్నది ఏది స్థిరమైనది కాదు దేవా. ప్రభువా, కేవలం నీ పరలోకం మాత్రమే స్థిరమైందని ఆయన స్తుతిద్దాం. నాకున్నది, నే చూస్తున్నది వాటిలో స్థిరమైనది నీ సన్నిధి. నాకున్నది, నే చూస్తున్నది వాటిలో స్థిరమైనది నీ సన్నిధి. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధి. దీనులైన
నాకున్నది నే చూస్తున్నది వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే. నాకున్నది నే చూస్తున్నది వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే. సన్నిధి 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 నాశంతా నీ సన్నిధియే. నా సామర్థ్యము నీ సన్నిధియే. నాశంతా నీ సన్నిధి. నా సామర్థ్యము నీ సన్నిధియే. గొర్రెల మధ్య మనం తిరుగుతున్న దావీదుని తండ్రి సింహాసనం ఎక్కించులాగున ఈ లోకములో తిరుగులాడ్చి ఈ లోకములో పడి ఈదులాడుచున్న మనల్ని మనం ఊహించినంత ఎత్తుకి ఆయన నడిపించగలరు. మరి జీవితంలో ఏదైనా చేయగల దేవుడు నీ జీవితంలో కూడా ఈ దినం గొప్ప ఆశ్చర్యకారం జరిగించబోచున్నాడు. అడగండి, దేవా దావీదుని గొర్రెల మధ్య తిరుగుతున్న దావీదుని గొప్ప సింహాసనం ఎక్కించావు తండ్రి. దీనుడనైన నన్ను ప్రభా నీ సన్నిధిలో నిన్ను స్తుతించగల భాగ్యం ఇచ్చిన నన్ను ప్రభా నేను ఊహించలేని గొప్ప ఆశ్చర్యకార్యములు నా జీవితంలో జరిగించండి మీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో అడగండి. గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే. రాజుల చేత తరుమబడితిని రాజుగా నన్ను నిలబెట్టితివి. రాజుల చేత తరుమబడితిని రాజుగా నన్ను నిలబెట్టి. మరలా పాడదాం ఈ చరణం. గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే. రాజుల చేత తరుమబడితినే రాజుగా నన్ను నిలబెట్టితివే. రాజుల చేత తరుమబడితినే రాజుగా నన్ను నిలబెట్టితివే. సన్నిధి 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 నాశంతా నీ సన్నిధియే. నా సామర్థ్యము నీ సన్నిధియే. నాశంతా నీ సన్నిధియే. నా సామర్థ్యము నీ సన్నిధియే. నాశంతా నీ సన్నిధియే. నా సామర్థ్యము నీ సన్నిధియే.
సన్నిధి 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 నాశంతా నీ సన్నిధి నా సమాజము నీ సన్నిధి నాశంతా నీ సన్నిధి నా సమాజము నీ సన్నిధి 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 నాశంతా నీ సన్నిధి నా సమాజము నీ సన్నిధి నా ఆశయంతా నీ సన్నిధి నా సమాజము నీ సన్నిధి